మాకు ఇష్టమైన కెరీర్ మేము ఎంచుకోలేకపోయాము. ఫ్యామిలీ ప్రెషర్స్, మిడిల్ క్లాస్ కష్టాలు, వీటి వల్ల ఇష్టం లేని బీటెక్ జాయిన్ అయ్యాము. నాకు నచ్చిన పని చేస్తుంటే కెరీర్ ఎంత బాగుండేది. ఇలా బాధపడే వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలి. 3 Idiots సినిమాలో చెప్పిందంతా అబద్ధం. ప్యాషన్ ఫాలో అయితే లైఫ్ ఏదో అద్భుతంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటాం, విపరీతమైన గ్రోత్ ఉండేది, మనకు నచ్చిన పని కాబట్టి ఎక్కువ చేసేవాళ్ళం, తద్వారా సక్సెస్ కూడా వస్తుంది. ఇవన్నీ అబద్ధాలండి. ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. నేను నా ప్యాషన్ ఫాలో అయ్యాను. ప్యాషన్ ఫాలో అయిన తర్వాత ప్యాషన్ కన్నా ఎక్కువ డీల్ చేయాల్సి వచ్చింది ఏంటో తెలుసా? ఆఫీస్ పాలిటిక్స్. అర్థం పర్థం లేని బుల్షిట్ ఆఫీస్ పాలిటిక్స్. క్రియేటివిటీ చూపిద్దామని చెప్పి యానిమేషన్ ఇండస్ట్రీలోకి వెళ్తే నా క్రియేటివిటీ చూపించడం కాదండి, వేరే వాళ్ళ క్రియేటివిటీ చూపించుకోవడానికి నేను ఒక టూల్ అయ్యాను. అంటే ఏంటి, పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ వాళ్ళ విజన్ ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ఒక డైలీ లేబర్ లా మారాను. ఇది రియాలిటీ. ఇది నాకు నచ్చలేదు. ప్రతిరోజు ప్రతి ఒక్కరితో బోల్డ్ అని పాలిటిక్స్ చేయాలి, ఇది కూడా నాకు నచ్చలేదు. రోజు మొత్తం మీద నాకు నచ్చిన వర్క్ ఏదైనా ఉంది అంటే కంప్యూటర్ మీద కూర్చొని కొన్ని క్యారెక్టర్స్ ని ఎక్స్ప్రెసివ్ గా డిజైన్ చేయటం, వాటికి ఒక లైఫ్ ఇవ్వటం, ఇది కూడా చాలా తక్కువ జరిగింది. దానికి కారణం ఏంటి అంటే ఇండియాలో అలాంటి ప్రాజెక్టులు లేవు. ఇండిపెండెంట్ గా మనం ఏదైనా చేయాలన్నా కూడా విపరీతమైన డబ్బులు ఉంటే తప్ప సొంత ప్రాజెక్టులు చేయడానికి ఉండదు. ఇలా బోల్డ్ అని కన్స్ట్రెయిన్స్. అంతెందుకండి, ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను. వీడియోస్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అంటే ఐడియాస్ మీ అందరితో షేర్ చేసుకోవడం ఇష్టం, కానీ వీడియోస్ రికార్డ్ చేయడం నాకు ఇష్టం లేదు, ఎడిటింగ్ చేయడం ఇష్టం లేదు. వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఆప్టిమైజేషన్ అంటారు, అది అసలు ఇష్టం లేదు. అంటే ఒక ఇష్టమైన పని చేయడానికి ఎన్ని ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుందో మీరు చూడండి. లైఫ్ బాగోలేదా అంటే బాగోలేదని చెప్పలేను, అలాని బాగుందని చెప్పలేను. ఇట్ ఈస్ అ ఛాలెంజ్. కాకపోతే నచ్చిన పని చేస్తున్నాం అనే ఒక చిన్న సోల్ సాటిస్ఫాక్షన్. పరిస్థితులకి సకంబ్ అయిపోకుండా, కాంప్రమైజ్ అయిపోకుండా మనం ఉన్నాము అనే ఒక చిన్న ఈగో, ఒక చిన్న పొగరబోతాను, అదొక్కటే బెనిఫిట్ అండి, అదొక్కటే అప్సైడ్. అది కాకుండా మిగతావి తలనొప్పులు బోల్డ్ ఉన్నాయి. సో మీరు ఏదో మిస్ అవుతున్నారని అనుకోకండి. లైఫ్ ఈస్ స్టిల్ కాంప్లికేటెడ్, బట్ ఇట్స్ మేబీ లైక్ 0.1% బెటర్.